అంటే ఎవరు ఏమి చేసినా కానీ దానికి సినిమా రంగంతో ఉన్నటువంటి సంబంధాలనే లేకపోతే సినిమా వాళ్ళని ఆ వివాదాల్లోకి లాగడము అనేది చాలా కామన్ గా మారిపోయింది. అంటే గత కొంతకాలంగా ఇవి లేవని కాదు, ఉన్నాయి. కానీ ఎవరు కూడాను ఇంత డైరెక్ట్ గా విమర్శించడం అనేది లేదండి. గతంలో కూడాను సరే కేటీఆర్ గారికి అలాగే తెలుగు సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోయిన్లకి కొంచెం ఆయన క్లోజ్ గా మూవ్ అవుతుంటారని, కొందరు వ్యక్తిగత జీవితాల్లో ఆయన టార్గెట్ చేస్తున్నారని, అలాగే కొందరు ఫోన్ నెంబర్లోనే ఆయన అంటే ఏవైతే మనకి ఇది ఫోన్ నెంబర్ కి సంబంధించినటువంటి ఏవైతే జరిగిందో క్రాప్ చేస్తూ ఉన్నారో రికార్డ్ చేస్తున్నారో అవి ఆయన దగ్గరికి వెళ్ళినాయి అని చెప్పి పొలిటికల్ గా కొన్ని విమర్శలు అయితే గతంలో చేశారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఈ రోజున మంత్రిగా ఉన్నటువంటి కోటా సురేఖ లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను మాత్రం చిత్రసీమ చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుందండి. ఇమ్మీడియట్ గా ప్రకాష్ రాజు మీ నీచ రాజకీయాల కోసం సినిమా వాళ్ళని ఇలా లాగడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విమర్శ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నాగార్జున కూడా అంటే మీరు అసలు మా ఫ్యామిలీ గురించి ఇలా ఎలా మాట్లాడతారు అంటే ఈ రోజు కొండా సురేఖ మాట్లాడిన మాటలు వింటారండి. ఆవిడేదో అసలు అక్కడ ఉన్నట్టుగాను అక్కడ జరిగిందంతా ఆవిడకి తెలిసినట్టుగాను కొన్ని ఆరోపణలు అంటే నాగార్జున గారి మీదే డైరెక్ట్ గా ఆరోపణలు చేసినారు. అంటే N1 కన్వెన్షన్ కూల్ చేస్తారని కేటీఆర్ అన్నట్టు సంబంధాలు ఆయన దగ్గరికి పక్కపోతే అందుకు ఆవిడ అంగీకరించకపోయినట్టుగాను, అందుకోసం అని చెప్పి ఆవిడ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుగాను ఇలా మాట్లాడడం అనేది ఒక మహిళా మంత్రిగా మాట్లాడడం అనేది చాలా మందికి విస్మయాన్ని కలిగించింది. నాగార్జున ఇమ్మీడియట్గా ఇప్పుడు నిజానికి సమంత ఆయన ఇంటికి కోడలు కాదండి, ఆవిడ విడాకులు తీసుకుంది, ఆవిడ జీవితం ఆవిడ చూస్తుంది, నాగ చైతన్య తన జీవితం తను గడుపుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో కూడా నాగార్జున వెంటనే స్పందించడం అన్నది మాత్రము సరైన చర్యగా అందరూ భావిస్తున్నారు. ఖచ్చితంగానండి సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖులు కూడాను కొద్దిసేపటిలో ఈ విషయంలో స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కావచ్చు ఏదో ఒక సందేశాన్ని అయితే ఖచ్చితంగా పంపుతారండి. ఎందుకంటే నిజాలు ఎప్పుడైనా ఆరోపణలు చేయడం సహజము, కానీ ఇంత పిన్ పాయింట్గా అంటే ఒక రకంగా రకుల్ ప్రీత్ సింగ్ సినిమా రంగాన్ని వీడి పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ఏ కారణమని, అలాగే సమంత విడిపోవడానికి కూడా కేటీఆర్ఏ కారణం అని చెప్పి ఆవిడ అంత డైరెక్ట్గా మాట్లాడిన తర్వాత ఎవరికి అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది సినిమా రంగం. అంటే ఏది వచ్చినా కానీ సినిమా రంగానికి లింక్ చేస్తూ సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోయిన్లను కావచ్చు అందులోని వ్యక్తుల్ని కానీ టార్గెట్ చేస్తూ పాలిటిక్స్ ఇంత దారుణంగా తయారైనవి ఏంటి అనేటువంటి బాధని మాత్రం సినిమా రంగానికి చెందినటువంటి చాలామందిని వ్యక్తం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం అండి అంటే ఎలా అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని నిన్న మొన్న చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు కొంత సమర్థించారు. ఈరోజు కొండా సురేఖ చేస్తున్న వ్యాఖ్యలను కూడా కొందరు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆవిడ చేసిన మాటల్లో నిజమే ఉంది కదా కాబట్టి మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అనేవాళ్ళు ఉంటారు. అట్ ది సేమ్ టైం 2 రోజులు బట్టి కొండా సురేఖ అలాగే రఘునందన్ రావుకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి విష ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఇంతకంటే ఘాటుగా మనం స్పందించాల్సిందే, లేకపోతే ఈ విష ప్రచారము ఆగదు అనేటువంటి ఒక భావనతో కొండా సురేఖ ఉన్నారని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సీతక్క కూడా అంటే మహిళలు వాళ్ళ గురించి మాట్లాడే సీతక్క లాంటి వాళ్ళు కూడా ఈ రోజున బయటకు వచ్చి కేటీఆర్ని చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. అంటే కేటీఆర్ అసలు ఏ రోజునా కూడా స్త్రీలను గౌరవించే వ్యక్తి కాదు, అంటే దొరతనము దొరబుద్ధులు ఆయన ఎప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రతి పండగకి కూడా మహిళల్ని ఏదో రకంగా విమర్శించే పనిని ఆయన పెట్టుకున్నారు. మొన్న రాఖీ పండుగ రోజు అలాగే జరిగింది. ఈ రోజున మళ్ళీ దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతుండగా కూడా ఆయన అదే తరహాలో మాట్లాడారు అన్నారు. కాబట్టి బీఆర్ఎస్ వర్గాలకి ఏదో రకంగా వాళ్ళ నోటికి తాళం వేయటం కోసం కొండా సురేఖ ఈరోజు ఈ మాట మాట్లాడారని అనుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా కానండి అంటే మాట్లాడేటప్పుడు కూడా ఆవిడకు హోదాలో ఉన్నారు. ఆవిడ కూడా సినిమా రంగంతో సంబంధం ఉన్న ఆవిడే, సినిమా రంగానికి ఆవిడేమీ అవేగా లేరు. ఎందుకంటే కొండా మురళి జీవిత చరిత్రని కొండా అనే పేరుతో ఆవిడ కూడా సినిమాగా తీశారు. కాబట్టి సినిమా రంగము అందులోని వ్యక్తులు అందులోని హీరోయిన్లు ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి అన్నది ఆవిడకి అంతా తెలిసి కూడా సినిమా రంగానికి అంటే పాలిటిక్స్తో సంబంధం ఉన్నటువంటి సినిమా రంగం వాళ్ళని కూడా ఈ వివాదంలోకి లాగటం అనేది ఎంతవరకు సమంజసము అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది. సినిమా రంగంలో మాత్రం ఈ రోజున చాలామంది ఏమిటి ఈ రకంగా పాలిటిక్స్ దిగజారిపోయాయి అనేటువంటి బాధనైతే వ్యక్తం చేస్తున్నారు రాజుగారు. ఓం గారు అంటే ఎలాంటి సమాచారం లేకుండానే కొండా సురేఖ అలాంటి వ్యాఖ్యలు చేశారు అని అనుకోవచ్చు అంటారా? అంటే ఆవిడ సమాచారం ఉంటే కదా ఆవిడ అలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక ఆవిడ దగ్గర ఆల్రెడీ సమాచారం ఉంది అని అనుకోవచ్చా ఓం గారు? అంటే నిప్పులందే పొగరాదంటారండి. కాబట్టి ఏదో ఉంటుంది అక్కడ, ఉండదని కాదు. పూర్తిగా అందరూ సచ్చిల్రని కానీ లేకపోతే ఏవి రకంగా లేకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని విమర్శిస్తున్నారని కాదండి. ప్రతి వ్యక్తికి ఒక సోషల్ లైఫ్ ఉంటుంది, అలాగే పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందండి. కాబట్టి ఎంతవరకు మనం వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి,
ఎంతవరకు దానిని మనము ఎక్స్పోజ్ చేయాలన్నది కూడా ఉంటుందండి. అంటే వాళ్ళ పొలిటికల్గా వాళ్ళ మీద వచ్చిన ఆరోపణల్ని లేకపోతే ఎదురుకుండా ఉన్న వాళ్ళని ప్రత్యర్థి వర్గాల మీద దాడి చేయటం కోసము లేకపోతే వాళ్ళని డౌన్ చేయడం కోసము మిగిలిన వాళ్ళని కూడా అందులోకి లాగటం అనేది ఎంతవరకు సమంజసం అనేది. ఇప్పుడు కేటీఆర్ గురించి కొండా సురేఖ నిజంగానే కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ వర్గాలు కానీ 2 రోజులు బట్టి కొండా సురేఖ మీద చేసినటువంటి సోషల్ మీడియాలో దాడిని మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది బాధపడ్డారు. అంటే ఒక మహిళ, అది మంత్రి స్థాయిలో ఉన్న ఆవిడ మీద బీఆర్ఎస్ వర్గాలు ఏంటి ఇంత దారుణంగా దాడి చేస్తున్నాయి, ట్రోల్ చేస్తున్నాయి, ఇది చాలా దారుణం కదా అని చెప్పి 2 రోజులు బట్టి బాధపడిన వాళ్ళందరూ కూడాను ఈ రోజున మళ్ళీ కొండా సురేఖ దానికి రెట్టింపు స్థాయిలో ఇటు సమంత అని, రకుల్ ప్రీత్ సింగ్ అని వీళ్ళందరికీ డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ఏను, ఆయన ఏదో ఒక ఉమనైజరు అన్న రకమైనటువంటి ఒక డైరెక్ట్ అటాక్ చేయటం అనేది మాత్రము చాలామంది తట్టుకోలేని పరిస్థితిగా కనిపిస్తుంది. అంటే ఎవరైతే కొందరు ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ కాకుండా ఒక బ్యాలెన్స్డ్గా ఉండి ఆ వర్గం వాదనని ఈ వర్గం వాదనని విని ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు నిన్నటిదాకా కొండా సురేఖ గారి మీద ఉన్నటువంటి ఏదైతే ఒక సానుభూతి ఉందో ఈ రోజున టక్మని ఏంటి ఈవిడ ఇంత మాట అనేసింది, అందులో నిజానిజాలు ఉన్నాయనుకోండి, అవి ఆరోపణలు చేయటం వేరు, నిజానిజాలు ఉన్నాయని నిరూపించడం వేరు. కానీ చాలా బ్లైండ్గానండి, అంటే నిజంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ని కూల్చేసిన తర్వాత అప్పుడు గతంలో ఎందుకు కూల్చలేదు, ఇప్పుడు ఎందుకు కూల్చారు అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బీఆర్ఎస్ వర్గాలు మనం చూస్తూ ఉంటాం, చాలాసార్లు చెప్పిన మాట ఏది వాళ్ళు నిలబెట్టుకోరు. అయినా కానీ నాగార్జున విషయంలో కూడా ఎన్ కన్వెన్షన్ నిజంగా అక్కడ ఉంది బఫర్ జోన్లో అంటే వాటిని కూల్చేస్తామని చెప్పిన వాళ్ళే తర్వాత ఎందుకు కూల్చలేదు, కాంగ్రెస్ పార్టీ రాగానే ఎందుకు దాన్ని టార్గెట్ చేసి కూల్చేసింది అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్. దాని వెనకాల ఏమి జరిగి ఉంటుంది, నిజంగా కొండా సురేఖ మాటల్లో ఎంత వాస్తవం ఉంది అనుకోవడానికి నాగార్జున ఈరోజు స్పష్టంగా చెప్పారండి. ఆయన ఏది మీరు చెబుతున్నది ఎంత మాత్రం వాస్తవం కాదు, అవన్నీ అబద్ధాలు, అసంబద్ధమైన విషయాలను మీరు చేస్తున్నారు, మీ పొలిటికల్ దీనికోసం అని చెప్పేసి మా కుటుంబాన్ని మమ్మల్ని ఇలా ఏది విమర్శించడం అనేది కరెక్ట్ కాదు, ఇమ్మీడియట్గా మీ మాటల్ని వెనక్కి తీసుకోండి దయచేసి అని చెప్పి నాగార్జున ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా కొండా సురేఖ ఆవిడ కొంచెం ఎలా స్పందిస్తారో అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితమేమో ఆవిడ టోటల్గా సమంతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత నాగార్జున కుటుంబం చేసినటువంటి పనుల కారణంగా సమంత ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చేసింది, విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి మరో 2-3 గంటల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే మీడియాలో వస్తున్న వార్తల వల్ల కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రచ్చ వల్ల కావచ్చు, కొండా సురేఖ ఏమైనా తన మాటలను కాస్త వెనక్కి తీసుకుని వివరణ ఇస్తారా, లేకపోతే ఇందాక మీరు అడిగినట్టుగా ఇవి లేకపోతే కనుక ఆధారాలు లేకుండా ఇలాంటి విమర్శలు చేయరు కదా అన్న దాని మీద ఆవిడ కూడా ఇంకేమైనా కొన్ని ఆధారాలు కానీ లేకపోతే అంతకుముందు జరిగిన సంఘటనలు కానీ వెలుగులోకి తీసుకొస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. రాజు గారు, ఓం గారు, ఏదైతే కొండా సురేఖ వ్యాఖ్యలు కేటీఆర్ వాళ్ళకి డ్రగ్స్ కూడా అలవాటు చేశాడు, బ్లాక్మెయిల్ చేశాడు అని ఈ నేపథ్యంలో అంటే ఒక విధంగా లైంగిక వేధింపుల కేసు కానీ అలాగే డ్రగ్స్ అంటే గత సుమారు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి డ్రగ్స్ విషయంలో కూడా ఈయన పరోక్షంగా సహకరించాడు అన్న అంశాలు ఏమన్నా తెర మీదకి వస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, దానికి ఎలాంటి స్టెప్స్ ఒక ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందించే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే కొండా సురేఖ ఒక బాధ్యత కలిగినటువంటి పొజిషన్లో ఉన్నారు. ఆవిడ నోటమ్మట ఒక మాట వచ్చింది, లేకపోతే ఆవిడ ఒక తీవ్రమైన విమర్శ చేశారు అంటేనండి ఆవిడ అప్పటికప్పుడు స్పాంటేనియస్గా మాట్లాడడం అనేది కాదండి. దీని వెనకాల చాలా పథక రచన ఉండే ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో అలా బీఆర్ఎస్లోని ప్రముఖ నాయకులను కూడా వాళ్ళు చేసిన తప్పిదాలని తెలుసుకుని లేకపోతే పాత తప్పిదాలని తవ్విదీసి ఏదో రకంగా అరెస్టు చేయాలని ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కూడా భావిస్తుంటుందండి. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఒక పథక రచన జరుగుతూ ఉండొచ్చు. అందులో భాగంగానే కొండా సురేఖ గారు ఈరోజు ఇలా మాట్లాడి ఉండొచ్చు. అలాగే దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలామంది ఆ రోజుల్లో అంటే మనం ఆధారాలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ ఈ పబ్స్ మీద వీటి మీద దాడి జరిగినప్పుడు ఏంటంటే అసలు తెలంగాణలో ఈ డ్రగ్స్ అన్నది కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. పబ్స్ అని కాదు, కాలేజీలు స్కూల్స్ కూడా అది సాపు కింద నీరులాగా ఈ డ్రగ్స్ కల్చర్ అన్నది వెళ్ళిపోయింది. దాన్ని ఆపాలి అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు కూడా అందులో భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళని బెదిరించడం కోసమే సినిమా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళందరినీ ప్రతిరోజు
ఇక్కడ విచారణ కోసం అని చెప్పి అధికారుల దగ్గరికి పిలిపించడం వల్ల ఒక రకంగా అమ్మో ఈ గవర్నమెంట్ ఏదో డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉంది అనేటువంటి ఒక భావన కలిగిస్తూ వాళ్ళని సేఫ్ చేసుకున్నారు. అలాగే అట్ ది సేమ్ టైము సినిమా వాళ్ళనే వాళ్ళు వదిలిపెట్టలేదు అంటే మిగిలిన వాళ్ళ మీద కూడా, అంటే అధికారుల పిల్లలు కావచ్చు, లేకపోతే సంపన్నుల పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ ఉన్న క్రమంలో వాళ్ళని కూడా కొద్దిగా ఇండైరెక్ట్గా హెచ్చరిక లాంటిది ఆ రోజున చేశారు అంటారు. కాబట్టి పూర్తిగా అసలు ఏమీ లేకుండా ఇది జరుగుతోంది అనలేము. కొంత పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కొన్ని హస్తం ఉండొచ్చండి. కానీ అది ఏ మేరకు ఉంది దాన్ని మనం ఊహాగానాలు కల్పించి సమంత విషయంలో కావచ్చు, రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేశారు అని చెప్పడం అన్నది మాత్రం అంత సమంజసమైనది కాదు. నిజంగా ఆధారాలు కనుక ఉంటే ఆ ప్రూఫ్స్ని కొండా సురేఖ గారు బయటన్న తర్వాత పెడతారేమో చూడాలి. ఏదేమైనా కానీ ఈ రోజున సినిమా రంగము రాజకీయాలు కలిసి నడుస్తున్నాయి, ఒకరికొకరు ఉపయోగించుకుంటున్నారు. అంటే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజలు మెప్పు పొందుతున్నారు. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమా మీద మోజుతో లేకపోతే సినిమా నటుల మీద ఉన్న అభిమానంతో ఇటువైపు వస్తున్నారు, సినిమాలు నిర్మిస్తున్నారు, లేకపోతే నటిస్తున్నారు, సినిమా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇలా కలిసి ప్రయోజనంతో చూసామండి. కానీ ఈ రోజున సినిమా వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చడం కోసము రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు ప్రయత్నించడం అనేది మాత్రం ఎవరు హర్షించేది కాదు. రాజుగారు, ఓం గారు, కొండా సురేఖ వ్యాఖ్యలు హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని, వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అని చెప్పిన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మళ్ళా ఇంకొకసారి, అది ఇప్పటివరకు కూడా సైలెంట్గా ఉందని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ అంశంలో మళ్ళా తెర మీదకి వస్తే ఎలా ఉండబోతుందంటారు? దీనికి కేటీఆర్ గారు ఎలా రియాక్ట్ కాబోతున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా ప్రకంపనలు అయితే సృష్టిస్తారండి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అన్నది పైకి కనిపించేది కాదండి. ఒక ఐస్బర్గ్ లాగా అది కేవలం కొందరిని టార్గెట్ చేసో, కొందరు రాజకీయ ప్రత్యర్థులను వాళ్ళని టార్గెట్ చేసి ట్యాప్ చేయటం కాదండి. చాలామంది సినిమా రంగం వాళ్ళని కూడా వాళ్లకు కావాల్సిన వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు అంటే ఆ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఉంటారు కదా అనేటువంటిది అందరూ వ్యక్తం చేస్తుంది. ఈరోజు కొండా సురేఖ కూడా ఒక రకంగా ఆవిడ చెప్పడం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వస్తున్నప్పటి నుంచి కూడా ఈ పేర్లు ఖచ్చితంగా వినిపిస్తున్నాయండి. ఇది రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు, సమంత కావచ్చు, అలాగే సినిమా రంగంలో కేటీఆర్ గారు కొంచెం సన్నిహితంగా ఉండే హీరోయిన్ల విషయంలో కావచ్చు, వాళ్ళ ఫోన్లు కూడా ఆ టైంలో ట్యాప్ చేశారు, దానిని అడ్డం పెట్టుకుని కొంత వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు అనేటువంటిది కొంతకాలంగా నడుస్తున్నదేనండి. కానీ ఈ రోజున కొండా సురేఖ లాంటి హోదాలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విషయాన్ని, అంటే ఆ ట్యాపింగ్ చేసిన అధికారులో లేకపోతే ఇంకెవరైనా చెప్తే అది వేరే, కానీ కొండా సురేఖ గారు లాంటి వాళ్ళు వ్యక్తిగత హననాన్ని, అంటే కేటీఆర్ని విమర్శించడం ఆవిడ వేరే, అది పాలిటిక్స్ అనుకోవచ్చండి. కానీ అందులో సినిమా హీరోయిన్ల పేర్లు తీసుకురావడం అన్నది కొంత బాధ కలిగించే విషయము. కానీ ప్రభుత్వం మాత్రము అండి, గత ప్రభుత్వం చేసినటువంటి అందులో ఉన్నటువంటి టాప్ పొజిషన్లో వాళ్ళు చేసిన తప్పుల్ని ఖచ్చితంగా ఎండకట్టడానికి, వాళ్ళని కోర్టు ముందు నిలబెట్టడానికి, ఏమైనా బలమైన ఆధారాలు దొరికితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా వెనకాడకుండా ఉంటుంది. ఎందుకంటే మేము సహజంగా అధికారంలోకి వచ్చేవాళ్ళు ఏమంటారంటే మేము అంత అసలు ఎప్పుడు కక్షపూరిత రాజకీయాలు చెయ్యము అని చెప్పి పైకి చెప్తుంటారు. కానీ వాళ్ళకి గతంలో జరిగినటువంటి అన్యాయానికి కానీ, వాళ్ళకి ఆ గత ప్రభుత్వాలు వాళ్ళ మీద ఎలాంటి దారుణమైన చర్యలు తీసుకున్నాయో వాటికి ప్రతీకారం తీర్చుకోవాలని పొలిటికల్ పార్టీలు సహజంగా భావించింది, సహజ గుణం కూడానండి పొలిటికల్ పార్టీలది. కాబట్టి ఆ రకంగా ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులు తమ దృష్టికి వస్తే విస్మరిస్తుంది అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. రాజు గారు, ఓం గారు, మరి ఇప్పుడే నాగార్జున స్పందిస్తూ కూడా సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి, దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి అని కూడా కొండా సురేఖను కోరినట్టు తెలుస్తోంది. మరి దీనిపై ఏమన్నా కొండా సురేఖ స్పందించే అవకాశం ఉందా, లేదా నా దగ్గర సమాచారం ఉంది కాబట్టి నేను మాట్లాడాను అంటే ఏ విధంగా ఉండబోతుందంటారు సినీ ఇండస్ట్రీ సంబంధించి? అంటే ఖచ్చితంగానండి. అంటే ఇప్పుడు ఏదైతే ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ, అలాగే సినిమా రంగంలో వాళ్ళకి కూడానండి చాలా కాలంగా, సరే టీడీపీతో ఉన్న అనుబంధాన్ని పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ తర్వాత ఏర్పడింది, కానీ కాంగ్రెస్ పార్టీతో సినిమా రంగం వాళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఎందుకంటే నాగేశ్వరరావు కావచ్చు, ఆయన పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో బాగా కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు, సరే అప్పుడున్న విలువలు వేరై ఉండొచ్చు. కాబట్టి ఒక రకంగా నాగార్జున ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ అనేది కాంగ్రెస్ పార్టీకి కాస్త దగ్గరగా ఉండే ఫ్యామిలీ. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తన మీద, తన కుటుంబం మీద, తన కుటుంబాన్ని వీడి వెళ్ళిపోయిన సమంత మీద ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయటం అన్నది నాగార్జున ఖండించారు. ఇంకొక విషయం ఏంటంటేనండి, కేవలం సమంతనే వాళ్ళు టార్గెట్ చేయలేదండి,
కొండా సురేఖ గారి మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే అందులో మెయిన్గా ఆవిడ నాగార్జున కూడా టార్గెట్ చేశారు. అంటే దీని వెనకంతా సూత్రధారి నాగార్జునే. ఆయన కేటీఆర్ దగ్గరికి వెళ్ళమన్నారు, ఆవిడ అంగీకరించలేదు, అందుకని ఆవిడ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఒక పక్క సమంతకి సాఫ్ట్ కార్నర్గా ఆవిడకి మార్చారు. నాగార్జుననే ఇక్కడ ఓవరాల్గా ఒక రకంగా విలన్ని చేస్తూ ఆవిడ మాట్లాడారు. కాబట్టి ఇమ్మీడియట్గా నాగార్జున స్పందించారండి. అలాగే ఈ విషయంలో నేను అనుకోవటము మరి కాసేపట్లో సమంత కూడా ఖచ్చితంగా ఈ విషయంలో స్పందిస్తారు. ఎందుకంటే ఆవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత సమంత కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. వీలైతే నాగ చైతన్య కూడా మాట్లాడతారు. సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళు కూడా, అంటే వాళ్ళంతా టోటల్గా బయటపడకపోవచ్చు కానీ దయచేసి మమ్మల్ని ఇందులో లాగకండి అని కోరే ఆస్కారం అయితే ఉంటుందండి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కాస్త ధైర్యవంతులు, మొండి వాళ్ళు, ఏదైనా కానీ వాళ్ళ మనసులో ఉన్నది చెప్పేస్తారు. కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా ట్వీట్ చేశారు, ఏంటి ఈ సిగ్గుమాలిన రాజకీయాలు, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా సినిమా వాళ్ళని ఇలా తక్కువ చేసి చూస్తారా, తక్కువ చేసి మాట్లాడతారు, ఇది ఎంతవరకు సమంజసం అని ప్రకాష్ రాజ్ అయితే అన్నారు. కానీ డైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా, లేకపోతే ప్రభుత్వం వాళ్ళకే అన్న చెబుతారా, లేకపోతే కొండా సురేఖ గారికే ఇది కరెక్ట్ కాదమ్మా, మీ పద్ధతి మార్చుకోండి, సినిమా వాళ్ళని ఇలా టార్గెట్ చేయడం అన్నది, అంటే మీ రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం కోసం మా సినిమా వాళ్ళని లాగటం కరెక్ట్ కాదు అని కొండా సురేఖకే చెప్తారా అన్నది చూడాల్సి ఉంటుంది రాజు గారు. ఓం గారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మొన్న ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇల్లు అద్దెకి ఎవరు, పెళ్ళిళ్ళు అవ్వవు అని చెప్తున్న నేపథ్యంలో, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి విలువలు చాలా చోట్ల చాలా మందిలో ఒక విధమైన ఒక ఇంప్రెషన్ ఉంది సినిమా ఇండస్ట్రీ అంటే అని. కానీ ఈ మధ్య చూసుకుంటున్నాం రాజ్ తరుణ్, లావణ్య కానీ, జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కానీ, హర్ష సాయి అంశంలో కానీ, ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఒక సినిమా ఇండస్ట్రీస్ మీదే ఇలాంటి నిందనలు, ఇలాంటి రావడంతో మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు లేదు మేము చాలా విలువలతో గల ఇండస్ట్రీ మాది అని ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? రాజుగారు, ఇవాళ కేవలం సినిమా రంగం అనే కాదండి, అన్ని రంగాలలోనూ విలువలు పతనం అయిపోయినాయండి. అయితే ఏంటంటే జనము సినిమా రంగాన్ని ఎక్కువ ఫోకస్డ్గా చూస్తుంటారు, సినిమా రంగం మీద ఫోకస్ పెడతారు. అందువల్ల ఇక్కడ జరిగే పెళ్ళిళ్ళు కావచ్చు, ఇక్కడ ప్రేరేపితమయ్యే ప్రేమలు కావచ్చు, అలాగే ఇక్కడ జరిగేటువంటి అంటే అక్రమ సంబంధాలు అన్న మాట అనలేము కానీ అన్ఫెయిర్ ఈ రిలేషన్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువ మంది దృష్టి పెడుతుంటారు. వాటిని చిలవలు పలుగులుగా కథలుగా అల్లి ప్రచారం చేస్తుంటారు. కాబట్టి సినిమా రంగం మీద అక్కడేదో ఆ రంగం చెడిపోయినట్టుగాను, అందులోని వ్యక్తులందరూ కూడాను అంత మంచివాళ్ళు కాదన్నట్టుగాను, సస్యలు కాదన్నట్టుగాను, ఇలాంటి ఒక ప్రచారము, ఒక భావన అయితే సమాజం మీద ఉందండి. కానీ టు బీ ఫ్రాంక్ మనం చూస్తేనండి, గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే అన్ని రంగాల్లోనూ ఇలాంటి వ్యక్తులు కానీ ఇలాంటి పనులు కానీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి సినిమా రంగం వాళ్ళు ఇవాళ ఏదో మేము అలాంటి వాళ్ళం కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ దాన్ని ఎవరు చెప్పను కూడా చెప్పలేరు కూడా. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే